వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల కలెక్టరేట్ లో కలెక్టర్ కఠిన ఆదేశాలు. 95% అర్జీల పరిష్కారం లక్ష్యం. నంద్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గంతో మంత్రి ఫరూక్ భేటీ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హైడ్రామా. అడ్వకేట్ కు ఆల్కహాల్ టెస్ట్. డీరెగ్యులేషన్ ఫీజ్ 2 పై సీఎం చంద్రబాబు సమీక్ష. నిబంధనల భారీ కుదింపు. చిన్న పులివరులో హైటెన్షన్. ఎస్ఐపై దళితవాడలో దురుసు ప్రవర్తన ఆరోపణలు. పుంగనూరులో రాజకీయ ఉద్రిక్తత. వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం ఆరోపణలు. 6 నెలల జీతాలు బకాయి. హాస్పిటల్ సిబ్బంది ఆందోళన. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేపు రాబోయే కష్టాలను ఊహించుకోవాలని కార్యకర్తలకు పిలుపు. నంద్యాలలో ఎర్రజెండాల తుఫాన్. ఈ నెల 17 నుంచి సిఐటియు మహాసభలు. నంద్యాల కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ జి రాజకుమారి అర్జీలను స్వీకరించారు. 95% అర్జీలకు న్యాయమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో 296, రెవెన్యూ క్లినిక్స్ లో 164 అర్జీలు స్వీకరించారు. పనితీరు తక్కువగా ఉన్న 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఆల్రెడీ మానే అక్కడ తప్పాలి. నంద్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాద పూర్వకంగా కలిసింది. అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్ బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ న్యాయవాదుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. చూసి మాట్లాడి ఓపెనింగ్ మెయిన్ క్యాండిడేట్ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హైడ్రామా చోటు చేసుకుంది. సింగర్ మంగ్లీ కేసులో బాధితులతో వచ్చిన అడ్వకేట్ కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా రీడింగ్ 27గా నమోదైంది. పరిమితిలో ఉన్నప్పటికీ స్టేషన్ కు మద్యం సేవించి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరే తీయండి ఇదంతా తీసుకుంటాం.
ఓకేనా సార్? సరే సార్. థ్యాంక్ యూ. కన్జ్యూమ్ చేశారా? పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. సార్ ఇది చూడండి, వినండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సార్ ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి పక్కదారి పట్టడం మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను అదే అంటున్నా సార్. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఇప్పుడు నేను ఎప్పుడు సార్ ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియాలనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పొజిషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా. ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు? ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే నైట్ ఆల్కహాల్ తీసుకుంటే కాదండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం పెంచేందుకు 800కు పైగా నిబంధనలను 100 లోపునకు తగ్గించాలని ఆదేశించారు. అనుమతులు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సూచించారు. మే నెలలోగా అమలు కోసం ఆర్డినెన్సులు తీసుకురావాలని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి దళితవాడలో ఇంటిలోకి చొరబడి తలుపులు విరగొట్టి ఎస్ఐ కోటేశ్వరరావు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఉద్రిక్తత పెరిగింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో తనీష్ను అరెస్ట్ చేసినందుకు పోలీసులు వచ్చారని సమాచారం. ఈ ఘటనపై వైసీపీ నేత అశోక్ బాబు ప్రశ్నించారు. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా ఇళ్లలోకి మీకేం పని? ఇళ్లలోకి ఎందుకు వెళ్ళారు? లేడీ కానిస్టేబుల్స్ ఆడవాళ్ళ కోసం లేకుండా ఆడవాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? మీరు లోపలికి వచ్చి ఇళ్లలోకి వచ్చి లోపలికి వచ్చి ఎందుకు పట్టుకున్నారు? మీరు నువ్వు పట్టుకున్నారు చెప్తున్నారు. ఇళ్లలోకి ఎందుకు నోటీస్ ఇచ్చారా? మీరు నోటీస్ ఇచ్చారా? మీరు నోటీస్ ఇచ్చారా? ఏం కేసు పెట్టారు? ఐడి కార్డులు 100 తయారు చేస్తారు. 100 తయారు చేస్తారు. నీకేం పని అర్ధరాత్రి? నీకేం పని అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చావు? నీకేం పని అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చావు? మళ్ళీ అంటున్నా ఎవడవని? మళ్ళీ అంటున్నా వితౌట్ యూనిఫామ్. ఆయన మాట్లాడే
ఇది పల్లెటూరు అండి, టౌన్ కాదు. మీరు పోలీసా? మీకు యూనిఫామ్ ఉందా? మీరు డ్యూటీలు చేస్తున్నారా? పొంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. రొంపిచెర్ల మండలం గడిచెరువు పల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యంపై అత్యాయత్నం జరిగినట్టు ఆయన ఫిర్యాదు చేశారు. కత్తులతో దాడి చేసి ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఓబులేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తమపై బెదిరింపులకు దిగారని తెలిపారు. ఈ ఘటనపై రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. ఇల్లు మొత్తం ఫోన్ చేయాలి మనకి ఫోన్ చేయాలి. ఆయన మీదకి ఇద్దరు తిరిగి అంత దైన్యమైన వాళ్ళు వచ్చారంటే చూద్దాం లేదు కూడా ఈరోజు గొడవలు ఏడా ఉన్నాయి. ఇంకా అక్కడ తేడా పెట్టిన అంటే ఆయనకి ఎదురు వాళ్ళకి ఉన్ని పెట్టంటే కత్తులట్టే పెట్టి చూద్దాం. అడిపోయి పెట్రోల్ పెడతారా 5 లీటర్ల అగ్గి పెడదామా? తల్లి అగ్గి పెడదాం. ఆడ పడితే ఆడ పెడతాం చూద్దాం. అది కూడా ఆయనకి ఎదురు బడికి అంత కెపాసిటీ వచ్చినారంటే ఇది అంతలా ఏంది ఇది? తిరువూరులో అమరావతి హాస్పిటల్ వద్ద సిబ్బంది జీతాలు ఇవ్వలేదని ధర్నా చేపట్టారు. 6 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఒక్కొక్కరికి 60,000 వరకు బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి భాగస్వామి సామల దేవత స్పందిస్తూ వీడియోకు విషయాలు లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హాఫ్ సాలరీ మాకు వద్దు, హాఫ్ సాలరీ మాకు వద్దు. 6 నెలల జీతాలు ఇవ్వాలి, 6 నెలల జీతాలు ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి, 6 నెలల సాలరీ వెంటనే ఇవ్వాలి. నేను 4 సంవత్సరాల పై నుంచి అమరావతి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 6 నెలల నుంచి శాలరీలు ఇవ్వాలండి. మేము డిసెంబర్ 31st రోజు 31st డే మాట్లాడడానికి వెళ్ళాము డబ్బు గారితో. వెళ్తే మీకు ఒక 15 రోజుల్లో మీ శాలరీలు మేము పిలిచి మీకే ఇస్తాము, మీరు ఇప్పటికే 6 నెలల నుంచి మేము ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి ఎక్కడైనా జాయిన్ అయిపోండి, మేము 15 రోజులలో అమౌంట్ చూసుకొని మీకు ఫోన్ చేసి కానీ పిలిచి మిమ్మల్ని అందరినీ మీ చేతుల్లో మీ శాలరీ క్లియర్ చేస్తామని చెప్పారు. అదే మాట ప్రకారం మాకు ఎక్స్పీరియన్స్ లెటర్లు తీసుకొని మేము ఆ రోజు నుంచి హాస్పిటల్కి రాకుండా అయిపోయాము. 15 రోజులు అన్నది ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు వచ్చినా కానీ ఇంతవరకు మా శాలరీలు అనేది క్లియర్ చేయలేదండి. ఈరోజు ధర్నా చేద్దామని హాస్పిటల్కి వచ్చాము. మీరు నా హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి వచ్చారు. మీ వల్ల నాకు పరువు పోయింది, మీరు ఆడియో లీక్ చేశారు, మీ ఆడియో ఎవరు లీక్ చేశారనేది మాకు చెప్పండి, లేకపోతే మీ శాలరీలు మీకు ఇవ్వము, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము అని ఎస్ఐ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇప్పుడు వచ్చారండి. మాకు ఏది జరిగినా కానీ పూర్తి బాధ్యత దత్తు గారే తీసుకోవాలండి. మా శాలరీలు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తు వల్లే భారీ మెజార్టీ సాధించామని అన్నారు. కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తలు రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 42 వార్డులకు 42 మంది అభ్యర్థులు నిలబడాలంటే 42 మంది కూడా లేరు. అవకాశం కావాలన్నా కూడా ఆశావాహులు ఉండాలి. చూడండి, బూత్ లిస్ట్ ఇది నేను ఇచ్చినది కాదు, పార్టీ ఆఫీస్ నుంచి పంపించినారు. 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. మనకు 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. కొన్ని గ్రామాల్లో అయితే 4 బూతులు ఉంటే 4 బూతులు కూడా మైనస్ పోయినాయి. కొన్ని పార్టీల వల్ల పెట్టుకోవడం వల్ల, సమీకరణ వల్ల కొన్ని ఊర్లలో పోయినాయి. ఈడుండే సమీకరణలు అవి ఉన్నాయి, ఈడుండే కులాలు అవి ఉన్నాయి, ఈడుండే మతాలు అవి ఉన్నాయి. వీళ్లకు కొన్ని ప్రేమలు ఉన్నాయి, ఇంకా సావలేదు. ఆ ప్రేమలు సావు కూడా అది గుర్తు పెట్టుకొని మనం ఎలక్షన్ చేస్తే గెలుస్తాం ఈసారి. ఇంకా రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడు రాదు, ఏ పార్టీకి రాదు. అలాంటి మెజార్టీ వచ్చిన సీటే ఈసారి మనం ఎంతటితో గెలిచినాం బాగా లెక్కేసుకోండి.
అలాంటప్పుడు మనం ఆషామాషిగా తీసేయకూడదు. దయచేసి చెప్తారా, అది ఎవరన్నా ఉండే నేనుంటాను ఇంకోరు ఉంటాను అభ్యర్థి ఏం కాదు, మనం ఓ పార్టీని నమ్ముకొని ఈసారి గెలిచిన మన కార్యకర్తల్లో కొద్ది చిత్తశుద్ధి పెంచండి. రేపు రాబోయే కష్టాలు కూడా ఒకసారి ఊహించుకోండి. నంద్యాల సిఐటియు రాష్ట్ర మహాసభలు 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. మన కడప జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఉన్నటువంటి గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి బైరిటీస్ చాలా అత్యంత రేర్ మెటీరియల్, వాటిని ఈరోజు అతి చౌకగా ఉన్న రేటుకి 5,000 తగ్గించి అప్పచెబుతున్నారు. ఖనిజాలు అనేది ఆటోమేటిక్ గా రాదు, అలాగే బావిలో నీరులాగా తోడితే వచ్చేవి కాదు, అయిపోతా ఉంటాయి. ఒక రేర్ మెటీరియల్ కానీ ఒక ఖనిజం కానీ వెళ్ళిపోతే జపాన్ లో 1 టన్ను కూడా ఇనుప ఖనిజం లేదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ స్క్రాప్ ఎవడమైనా కొనుక్కుంటారు. అట్లాంటి దాన్ని ఈ రకంగా ఇటువంటి ప్రయత్నం అనేటువంటి చేయడం, వాళ్ళ కట్టుబెట్టడం అనేది తప్పు. దేశ సంపదని భూములు, సముద్ర తీరం, ఖనిజాలు ఈ రకంగా దేశ సంపదని నష్టపడడం. సముద్ర తీరం దాదాపు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంపదని ప్రైవేట్ వాడు కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి కావాలంటే ఈ సముద్ర తీరం ప్రభుత్వ పరంగా ఉండాలి, పరిశ్రమలు ప్రభుత్వ పరంగా ఉండాలి. ఆర్టీసీ బస్సులు ఈవీ పేరుతోటి, ఎలక్ట్రికల్ వెహికల్స్ పేరుతోటి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. డిపోలన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కాబోతున్నాయి. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతోటి ఈరోజు ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి కంపెనీ లాంటి వాళ్ళకి కట్టబెట్టబోతా ఉన్నారు. అందుకని శ్రీలీష ఎలక్ట్రికల్స్ కంపెనీకి దారాదత్తం గత ప్రభుత్వం చేసి వీళ్ళు కూడా చేస్తారు, తేడా ఏమీ లేదు. అందువల్ల దేశ సంపదను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగం నిలబడాలి అనేది సిఐడి యొక్క ఆశయం. దీనికోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు స్కీమ్ వర్కర్స్ 42 రోజులు చారిత్రాత్మక పోరాటం చేశారు, కానీ గత ప్రభుత్వం జీతాలు పెంచలేదు. మేము వాళ్ళ భవిష్యత్తు చూస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళకి ఏ సమస్య పరిష్కారం చేయదు. దేశంలో సుమారు 65 లక్షల మంది ఉన్నారు ఈ స్కీమ్ చెందినటువంటి కార్మికులు. వాళ్ళని కార్మికులుగా గుర్తించడం వల్ల, వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మా అఖిల భారత నాయకులు వస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క నాయకులను కూడా పిలుస్తున్నాం. మా వేదిక మీద నుంచి అక్కడ నంద్యాల నుంచి ఇచ్చేటువంటి పిలుపు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి పోరాట శంఖారావాన్ని పూరించేటువంటి విధంగా ఉంటుందని, పోరాటాల కాలం రాబోతుందని, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధంగా పోతున్నారని, దానికి నంద్యాల వేదిక కాబోతుందని మనవి చేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.